సర్వమానవాళికి రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఏ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల సర్వమానవాళి కొరకు తన ప్రాణం పెట్టుటకు యెరూషలేము వస్తున్నారు. ఆయన ప్రయాణానికి ఎన్నుకున్నది ఒక గాడిద పిల్లను. ఆయన ఎంత దీనుడో దీనిని బట్టి మరింతగా మనం అర్థం చేసుకోగలం. ఈ లోక సంబంధమైన రాజు గుర్రం మీద వస్తుంటే అది యుద్ధమునకు సూచన. కానీ రాజులకు రాజు గాడిద మీద వస్తున్నారు. ఇది విధేయతకు సమాధానమునకు సూచన. ఆయన ప్రయాణమై వెళ్తూ ఉంటే పస్కాను ఆచరించడానికి ప్రపంచ దేశాల నుండి వచ్చిన ప్రజలంతా ఆయనను చూస్తున్నారు. వేలాది మంది ఆయనను వెంబడిస్తూ దారి పొడుగున వస్త్రాలు, చెట్ల మట్టలు పరిచారు. ఖర్జూర మట్టలు చేత పట్టుకుని హోసన్నా జయము అంటూ పాటలు పాడారు. ఇదంతా అప్పటికప్పుడు జరిగింది కాదు. కొన్ని వందల సంవత్సరముల క్రితం ప్రవచింపబడిన ప్రవచనాల నెరవేర్పు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహిక పసిపిల్లనైనా చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక రాజు. ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, సర్వయుగాలకు రారాజు. ఆ విషయం ఆయన శరీరధారికి లోకానికి రాకముందే ప్రవచింపబడింది. ప్రభు మాటల్లో కూడా తెలియజేయబడింది. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. పిలాతు యేసును ప్రశ్నిస్తున్నారు, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు నీవన్నట్లు నేను రాజునే. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనములు. ఆయన నీతిపరుడు, ఆయనలో ఎట్లాంటి కల్మషము లేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచానికి ఆయన సవాలు విసిరారు. ఆ సవాలును ఎవరు కూడా స్వీకరించలేకపోయారు. యేసు ప్రభువునందు పిలాతు ఏ దోషము కనుగొనలేకపోయాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. ఆయన రక్షించడానికి వచ్చినటువంటి వారు, సర్వమానవులని నిత్య శిక్ష నుండి రక్షించడానికి సామర్థ్యము కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే. ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం వలన రక్షణ పొందలేము. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. రాజులకు రాజైనటువంటి యేసయ్య గాడిదను ఎన్నుకున్నారు. సొలొమోనును రాజుగా అభిషేకించుటకు దావీదు వాడినటువంటి గాడిద వాడబడింది. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనములో, అంతట రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నా కంచెర గాడిద మీద నెక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను
చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. చూసారా, దావీదు రాజు కంచర గాడిదను వాడినట్లుగా మనం చూస్తున్నాం. తరువాత అదే గాడిదను సొలొమోను రాజుగా అభిషేకించుట కొరకు ఆ గాడిద మీదే తీసుకుని వెళ్ళి పట్టాభిషేకము చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే రాజులు కూడా గాడిదను వాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాతి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక గాడిద మీద ఆయన వస్తూ ఉన్నారు. ఆయన సాత్వికుడుగా, విధేయతకు, సమాధానమునకు సూచనగా ఆయన గాడిద మీద రావాల్సి వచ్చింది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, రాజులకు రాజు అయినటువంటి దేవుణ్ణి నీ హృదయంలో రాజుగా చేసుకున్నావా? నీ యొక్క జీవితంలో ఆయన పరిపాలన జరుగుతుందా? లేకుంటే నేడైనా నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. ఆ సమాధానపు రాజు నీ జీవితాన్ని సమాధానంతో నింపుతారు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి. దిన అవసరతలు తీర్చండి ప్రభా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. ప్రభువా, మా జీవితంలో ఎల్లప్పుడూ మీరు రాజుగా ఉండాలి తండ్రి. బలహీనులను బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న నీ బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. దూరదేశంలో ఉండి నీ బిడ్డలకు నీ కాపుదల, నీ సన్నిధిని దయచేయండి. వాక్యం వింటున్నప్పుడు వారి జీవితంలో నూతనమైన మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎరుకుల్లో ఉన్నారో వారి యొక్క అవసరతలు మీరు తీర్చండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి ప్రభువా. దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం చేయండి. ఇదనమంతా నీ కృపా సమృద్ధి చేత మమ్మల్ని నింపమని, మాకు కాదే యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.